హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశంకే వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ బుధవారం నుంచి మనమందరం కూడా ఉపవాస దినాలు మనం పాటించబోతుంటున్నాం. దుఃఖ దినాలంటారు, అలాగే శ్రమకాలపు దినాలంటారు, అలాగే మండలకాలం దినాలంటారు. రకరకాల పేర్లతో రకరకాల స్థలాల్లో మనం పిలుచుకుంటూ ఉంటాము. అయితే ఈ దుఃఖ దినాలు లేక ఈ శ్రమల కాలంలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ, దీన్ని ఆచరిస్తూ, ప్రార్థనలు ఎక్కువ గడుపుతూ ఆధ్యాత్మికంగా బలపడడం అనే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ ఆధ్యాత్మికంగా బలపడుతూ మనం దేవునికి సమీపంగా రావడము చాలా మంచిది ఈ లెంట్ డేస్లో, ఈ 40 రోజులు. కానీ ఈ 40 రోజులు ఆత్మీయంగా బలపడి 41 రోజు నుంచి మనం పాపం చేయడాన్ని బట్టి ఎలాంటి ఉపయోగం లేదు. దేవునిలో బలపడడానికి నీ నిజంగా ఈ లెంట్ డేస్ ఆచరిస్తే పర్లేదు, కానీ ఏదో ఆచార పద్ధతిలో దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ నువ్వు లెంట్ డేస్ పాటించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అసలు ఈ లెంట్ అంటే ఏంటి, మనము దీన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అసలు లెంట్ అంటే ఏంటో మనం గమనించినట్లయితే చరిత్రలోకి వెళ్తే ఈ లెంట్ డేస్ ఎందుకు ఆరంభించబడింది అని మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 331లో మొదటిగా ఇది 6 రోజులు మాత్రమే ఉండేది. దాన్ని హోలీ వీక్ అనేవారు అనమాట. ఈస్టర్కి ముందు 6 రోజులు కూడా లెంట్ డేస్ ఆచరించేవారు, దాన్ని హోలీ వీక్ అనేవారు. ఆ తర్వాత క్రీస్తు శకం 333లో ఏం చేస్తారంటే ఇంకా 46 రోజులు చేస్తారు. 46 రోజులు కూడా, ఈస్టర్కి ముందు 46 రోజులు కూడా ఉపవాసం ఉండేవారు. అలాగా కొనసాగుతున్న టైంలో మరి ఇంకొకసారి క్రీస్తు శకం 390లో 40 రోజులుగా దీన్ని మారుస్తూ వచ్చారు. అంటే 6 ఆదివారాలు తీసేసి 40 రోజులు ఉపవాసాలుగా దీన్ని మారుస్తూ వచ్చారు. ఏదేమైనప్పటికీ చరిత్రలో ఇది ఎవరు ఆరంభించారు, ఎక్కడ ఆరంభించబడిందని పక్కన పెడితే ఈ 40 రోజులు నిజంగా మనము దేవునిలో బలపడడానికి చాలా ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు వారు పడిన శ్రమలు మనం ధ్యానిస్తూ, ఆయన సిలువను గురించి మనం ధ్యానిస్తూ, ఆయన మరణ పునరుద్ధానం గురించి ధ్యానించడం వల్ల ఆధ్యాత్మికంగా మనం చాలా బలపడతాం. దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే ఈ లెంట్ డేస్ అనేది బైబిల్లో ఉందా లేదా అని చాలామంది అడుగుతూ వస్తారు. బైబిల్లో అయితే లెంట్ డేస్ చేయమని బైబిల్ ఎక్కడ లేదు. దుఃఖ దినాల గురించి బైబిల్ ఎక్కడ రాయబడి లేదు. మరి పాటించడం తప్ప అంటే తప్పేమీ కాదు. బైబిల్లో ఎలాంటి ఆజ్ఞ లేదు, చేయమని కూడా లేదు. కాబట్టి ఇదేమాత్రం పాపం కాదు. లెంట్ డేస్ చేయడం వల్ల నిజంగాను ఆత్మపూర్ణుడివై ఒక నిబద్ధత కలిగి నిష్ఠతో ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు తప్పకుండా నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి నేను దీవిస్తాడు. కానీ ఏదో ఆచార పద్ధతిగా అందరు చేస్తున్నారు కదా అని చేస్తూ ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఈ లెంట్ డేస్ అనేది ఎందుకు ఆరంభించబడిందని మనం ఇంకోసారి ఆలోచిస్తే, పూర్వంలో 2వ శతాబ్దం 3వ శతాబ్దం ఆ కాలంలో అప్పటికే యేసుక్రీస్తుని అంగీకరించిన కొంతమంది నామకార్థంగా అంగీకరిస్తున్నారని చెప్పేసి ఆనాటి బోధకులు, దైవ సేవకులు చాలామంది ఏం చేస్తారంటే ఇంకా వారిని దేవునిలో బలపరచడానికి అని చెప్పేసి వారికి బాప్తిసం ఇచ్చే ముందుగా 40 రోజులు వాళ్ళకి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి మీరు 40 రోజులు దేవునిలో బలపడండి అని చెప్పేసి వారికి ఒక సర్టైన్ టైం పెట్టేసి వారికి రోజు ప్రార్థించడం ఎలాగో, వాక్యాన్ని ధ్యానించడం ఎలాగో, ప్రభువుని స్తుతించడం ఎలాగో నేర్పించేవారనమాట. వాళ్ళకి పాత నిబంధనలో ఒక గ్రంథము, అలాగే ఒక సువార్త, ఒక పత్రిక, అలాగే ఒక కీర్తన వారికి ఇచ్చేసి 4 వాటి మీద ఒక చిన్న అంశం, విశ్వాసమనో లేదంటే ఇంకా క్రమశిక్షణనో విధేయతనో ఒక అంశం ఇచ్చి వాటి గురించి ఆ 40 రోజులు వారికి ధ్యానించి వారికి బోధించేవారు అనమాట. తద్వారా వారు ఆత్మీయంగా దేవునిలో ఇంకా బలపడేవారు, ప్రభు గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని సమీపంగా దేవునికి వచ్చేవారు అనమాట. ఆ తర్వాత వారికి బాప్తిసం ఇచ్చేవారు అనమాట. అందుకొరకే ఆనాడు ఈ లెంట్ డేస్ అనేది ఆరంభించబడింది. లెంట్ డేస్ ఆరంభించబడానికి కారణం ప్రాముఖ్యంగా మొట్టమొదటి ఏంటంటే ఇంకా ప్రభువుకు సమీపంగా రావడానికి. అంతే తప్ప ఇది ఆచార పద్ధతితో కూడిన ఉపవాస దినాలు అయితే కాదు. ఆనాటి కాలంలో ఉన్న హై చర్చెస్ అంటే రోమన్ క్యాథలిక్ చర్చెస్ కానీ, లేకుంటే ఇంకా ఏమంటారు లూథరన్ చర్చెస్ కానీ, లేదంటే ప్రొటెస్టెంట్స్ కానీ, ఎవరైనా సరే మెథోడిస్ట్ వాళ్ళు కానీ, వీరందరూ ఏం చేస్తారంటే ఇంకా ఇవి ప్రతి చర్చిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇంకా ఈ 40 రోజులు కూడా దేవుని ఎరగని వారు దేవుని తెలుసుకుంటారని, అప్పుడే రక్షించబడిన వారు దేవునిలో బలపడతారని, అలాగే తప్పిపోయి జారిపోయిన వాళ్ళు తిరిగి దేవునిలో బలపడాలని ఈ 40 రోజు ఉపవాస ప్రార్థనలు ప్రతి సంఘంలో ఒక క్రమముగా ఒక పాటించవలసిన విషయాలుగా ఆనాడు సంఘాలలో చేస్తూ వచ్చారు. అలాగా ఒకసారి
వాటికన్ సిటీలో ఇలాగే ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఈ లెంట్ డేస్ చేయాలా వద్దా అని చెప్పినప్పుడు అప్పుడున్న పోప్స్, అంతకుముందు కాలం కూడా రాజు కాలం ఉండేది. 5వ శతాబ్దంలో జరిగిన విషయం చెప్తున్నా నేను. ఈ 5వ శతాబ్దంలో అంటే అప్పటికి సువార్త వచ్చి 500 సంవత్సరాలు అవుతా ఉంది. అనేక మంది అన్యులు దేవుని అంగీకరిస్తున్నారు. ప్రాముఖ్యంగా ఏషియా, ఈ ఆఫ్రికా కాంటినెంట్స్లో చదువు రాని వారు, విద్య లేని వారు చాలామంది ఉండేవారు. వారికి సువార్తను అందించాక వారికి ఆధ్యాత్మికంగా బోధించడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రతి ఇయర్ వాళ్ళకి ఒక 40 రోజులు శిక్షణ ఉంటే మంచిది అని చెప్పేసి వాళ్ళ కోసమే ఆనాడు ఒక చాలామంది ఈ ప్రతిపాదికను వాళ్ళ ముందు పెట్టారనమాట. వాటికన్ సిటీలో పోప్ ముందర ఆ యొక్క సభలో అనేక విషయాలు వచ్చాయి. ట్రినిటీ గురించి వచ్చింది, రకరకాల విషయాల గురించి ఆనాడు మాట్లాడుకుంటూ వచ్చారు. అందులో లెంట్ డేస్ గురించి కూడా వచ్చినప్పుడు చాలామంది కూడా దీన్ని అంగీకారం తెలిపారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా చాలా మేలు చేకూరుస్తుంది, ప్రభువుకు సమీపంగా, దేవునికి సమీపంగా ఇది నడిపిస్తుంది అనే ఉద్దేశంతో ఆనాడు పెద్దలు, పోప్స్ అనేవారు దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ లెంట్ డేస్ పాటించడం వల్ల చాలా లాభం ఉంది, కానీ అదే ఆచార పద్ధతిగా పాటించడం వల్ల చాలా నష్టం కూడా ఉంది. ఈ లెంట్ డేస్ అనేది ఈ దుఃఖ దినాలు, లేకుంటే మండల కాలం, లేకుంటే ఇంకా శిల్వ ధ్యాన సమయం అని చాలా చాలా చోట్ల చాలా విధంగా అంటూ ఉంటారు. పేరు ఏదైనప్పటికీ ఈ దుఃఖ దినాలలో మనము ప్రభువుకు సమీపంగా నడవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఉపవాస దినాలు 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి నార్మల్ ఫాస్టింగ్, నార్మల్ ఉపవాసం. ఎలాగంటే ఇంకా ఓన్లీ సాలిడ్స్ తినకుండా, అంటే ఘన పదార్థాలు తినకుండా, లిక్విడ్స్ తాగుతూ, ఫ్లూయిడ్స్ తాగుతూ, జ్యూసులు గట్రా తాగుతూ మనం ఉపవాసం ఉండొచ్చు. అదే ఉందా. రెండోది పార్షియల్ ఫాస్టింగ్, అంటే ఇంకా ఘన పదార్థాలు కాకుండా, మాంసం తినకుండా, నీళ్లు తాగకుండా ఒక టైం పెట్టుకొని, ఉదాహరణకి 3 వరకు ఉపవాసం ఉండి 3 తర్వాత మరి ఆహారం తీసుకోవడము చాలామంది చేస్తూ ఉంటారు. ఇది పార్షియల్ ఫాస్టింగ్ అంటారు అనమాట. రోజులో ఒక పూట ఉపవాసం ఉండడం అనేది. ఇది మనం దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. దానియేలు చేశాడు. 3 రోజులు ఉపవాసం ఉండి నీళ్లు త్రాగకుండా, మాంసం తినకుండా నేను ఫాస్టింగ్ ఉన్నాను అని దానియేలు అక్కడ మనకు చెప్పడం చూస్తాం. ఇది పార్షియల్ ఫాస్టింగ్. మూడోదిగా అబ్సల్యూట్ ఫాస్టింగ్, అంటే ఇంకా నిష్ఠతో కూడిన ఉపవాసం, నిబద్ధతతో కూడిన ఉపవాసం, అంటే ఇంకా నీళ్లు తాగరు, ఆహారం తీసుకోరనమాట. ఇది మనము నిర్గమాకాండము 34వ అధ్యాయం 28వ వచనంలో మోషే చేసినట్లు చూస్తాం. సినాయి కొండ మీద 40 రాత్రింబగళ్ళు ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా మోషే కొండ మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ 4 ఉపవాసాల్లో మనం ఏది చేసినా తప్పులేదు. కానీ ఉపవాసం అనేది ఎందుకు ఉంటామంటే ఇంకా ప్రభువుకు సమీపంగా రావడానికి, దేవుని గురించిన ధ్యానాలు ఎక్కువగా చేయడానికి మనం ఫాస్టింగ్ ఉంటాం, ఉపవాసం ఉంటాం. కాబట్టి ఈ 40 దినాలు కూడా నువ్వు దేవునికి సమీపంగా రావడానికి ఉపవాసం చేయడం వల్ల నష్టమేమి లేదు. కాబట్టి ఈ రకాలుగా నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు నువ్వు నేను చేయవలసిన విషయం ఏంటంటే ఇంకా ప్రతి దినం కూడా నేను దేవునికి అప్పగించుకుంటూ రావాలి. అర్థమవుతుందా? ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ దుఃఖ దినాలలో నువ్వు ఏం చేయాలంటే ఇంకా 2 విషయాలు చేయాలి. ఒకటి రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపడాలి. రెండోది రీఛార్జ్ కావాలి. అర్థమవుతుందా? అంటే పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, నీ పాపములను ఒప్పుకోవాలి, నీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆ తర్వాత నువ్వు రీఛార్జ్ కావాలి. అర్థమవుతుందా? అర్థం కాదు, ఇంకా మీకు చెప్తాను. ఉపవాసం అన్నాక నువ్వు ఆహారం మానేస్తావు, ఒకసారి నీళ్ళు మానేస్తావు కదా. ఆ సమయంలో నువ్వు ఎప్పుడైతే ఆహారం మానేస్తావో దాని ప్లేస్లో నువ్వు వేరేది నింపుకోవాలన్నమాట. ఏంటి ఆ నింపుకోవడము? దేవుని వాక్యం చదవడం, దేవుని ఆహారంతో నీ ఆత్మని నింపుకోవాలి. శరీరాన్ని ఎండబెడుతున్నావు, ఆత్మకు ఆహారం అందించాలి. చాలామంది ఉపవాసం ఉన్నాం కదా అని దుప్పటి కప్పుకొని పడుకుంటారు, లేదంటే నీరసంగా ఉందని కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, పక్కన పడుకోవడం కానీ చేస్తూ ఉంటారు. బైబిల్ తెరవరు, ఉపవాసం ఉన్నామని పేరుకుంటారు అంతే, దానివల్ల ఉపయోగం లేదు. అర్థమవుతుందా? ఏదైతే నువ్వు వద్దనుకున్నావో ఉపవాసంలో నువ్వు కొన్ని వదులుకోవాలి, కొన్ని పొందుకోవాలి. ఈ యొక్క దుఃఖ దినాలలో కొన్ని నువ్వు వదులుకోవాలి, కొన్ని పొందుకోవాలి. ఏంటి వదులుకోవాలి? నీ పాపాన్ని వదులుకోవాలి, ఆయన ఎదుట నీ పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఈ 40 దినాలు ఏమి పొందుకోవాలి? ఆయన కృపను పొందుకోవాలి, ఆయన దయను పొందుకోవాలి, ఆయన కనికరాన్ని పొందుకోవాలి. అర్థమవుతుందా? అంతేకాని 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిపోయినా కూడా నువ్వు ఎలాగున్నావో అలాగే ఉన్నావంటే దానివల్ల ఉపయోగం లేదు. అర్థమవుతుందా? దాన్ని ఆచార పద్ధతిలో చేయడం అంటారు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు ఈ ఉపవాస దినాల్లో కొన్ని వదులుకోవాలి, కొన్ని పొందుకోవాలి. అప్పుడు నీకు ఆధ్యాత్మికంగా గొప్ప ఆశీర్వాదం వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఉపవాస ప్రార్థనలో నువ్వు శక్తి పొందుకోవాలంటే ఇంకా దేవునికి నిన్ను అప్పగించుకొని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఈ ఉపవాస ప్రార్థనలో ఈ దుఃఖ దినాలలో
నువ్వు దేవునికి సమీపంగా వచ్చి దేవుని వాక్యాలను ధ్యానిస్తూ దేవుని స్తుతిస్తూ గడపాలి. అర్థమవుతుందా? చాలామంది ఈ దుఃఖ దినాలలో ఉపవాసం ఉంటారు, కానీ రోడ్ల అమ్మడి తిరుగుతూ ఉంటారు, లేదంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, లేదంటే పొలంలో పనికి వెళ్తారు. దానివల్ల ఉపవాసం ఉండి వ్యర్థం. అర్థమవుతుందా? ఉపవాసం ఉండేసరికి నువ్వు ప్రభువుతో సమయం గడపాలి, అది గుర్తుపెట్టుకోండి. ప్రభువుతో నువ్వు సమయం గడిపితేనే అది నిజమైన ఉపవాసం. ఉపవాసం అంటే ఉప అంటే ఇంకా దగ్గరగా, వాసం నివసించడం, దేవునికి దగ్గరగా నివసించడమే ఉపవాసం అని. ఉపవాసం అనే పేరు పెట్టుకొని నువ్వు రోడ్లమ్మడి తిరుగుతూ, ఆఫీస్కి వెళ్తూ, స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ, లేదంటే ఎక్కడికైనా పనికి వెళ్తూ నేను ఫాస్టింగ్ ఉన్నానని చెప్పి ఉండడం వల్ల దానికి ఎటువంటి ఉపయోగం లేదు. వెన్ యు ఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ గాడ్, దెన్ వాట్ ద యూజ్ ఆఫ్ యువర్ ఫాస్టింగ్? నీ ఫాస్టింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అర్థమవుతుందా? పేరుకే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నావు కానీ ఉపయోగం లేదు. చాలామంది చూశాను, ఫాస్టింగ్ అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తారు, అక్కడికి ఇక్కడికి వెళ్తారు, ఉపయోగం లేదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తారు 16-20 వచనంలో ప్రార్థన ఎలా చేయాలో చెప్తూ, మీరు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మీ ముఖాలు ఏడుపుగా పెట్టుకోవద్దు, జిడ్డు ముఖాలు వేసుకొని ఉండొద్దు, సంతోషంగా ఉండండి. వెళ్ళి తలుపేసుకొని రహస్యం ముందు దేవునికి ప్రార్థన చేయండి, నేను ప్రతిఫలం ఇస్తానంటాడు. అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థన అనేది దేవుణ్ణి నిన్ను కలుపుతుంది. అర్థమవుతుందా? ఆ ఉపవాస ప్రార్థన అనేది దేవునికి తెలియాలి, నీకు తెలియాలి తప్ప 21 రోజుల ఉపవాస ప్రార్థన, 40 దినాల ఉపవాస ప్రార్థన, 50 రోజుల ఉపవాస ప్రార్థన అని ఈరోజు మనం ఎక్కడ చూసినా ఒక పబ్లిసిటీ లెవెల్లో దాన్ని చూస్తున్నాం మనం. అర్థమవుతుందా? కానీ దేవుడు చెప్తాడు పబ్లిసిటీ అవసరం లేదు. ఉపవాసం చేసేటప్పుడు నీకు దేవునికి తెలిస్తే చాలు తప్ప 10 మందికి పబ్లిసిటీ చేయాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? మీరు ముఖం చిన్నపుచ్చుకొని ఉపవాసం ఉండొద్దు అంటాడు దేవుడు. ఏమరా అంత నీరసంగా ఉన్నా అంటే ఫాస్టింగ్ ఉన్నా అంటాడు. ఎవడున్నామని నేను ఫాస్టింగ్? అర్థమవుతుందా? బైబిల్ ఎక్కలేదండి 40 రోజులు ఖచ్చితంగా మీరు ఫాస్టింగ్ ఉండాలి అని బైబిల్ ఎక్కలేదు. నీ శక్తి కొలది. ఉంటే 1 రోజు ఉంటావా, 2 రోజులు ఉండగలవా, 3 రోజులు ఉండగలవా, 4 రోజులు ఉండగలవా, ఉండు. ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండు, కానీ అది నీ శక్తి కొలది, నీ భక్తి కొలది, అంతే. అంతకుమించి ఎక్కడ ఉండవలసిన అవసరం లేదు. బైబిల్ అంతలో కూడా మీరు బాగా గమనిస్తే భక్తులందరూ కూడా మ్యాక్సిమం ఒక్కసారి కంటే ఎక్కువగా 40 దినాల ఉపవాసం ఎవరు చేయలేదు. యేసుక్రీస్తు వారు కూడా మీరు బాగా గమనిస్తే యేసుక్రీస్తు వారు గొప్ప ఉదాహరణ మనకి. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఆయన అరణ్యంలో కొనిపోయబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు పరిచర్యకు ముందు. ఆ తర్వాత ఆయన ఎక్కడన్నా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడా? నన్ను అడిగితే ఒక భక్తుని జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయదగిన ప్రార్థన 40 దినాల ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందా? ఆ 40 దినాల ప్రార్థన శక్తి పొందుకుని దేవుడు జీవితాంతం తన పరిచయం ముందుకు తీసుకుని వెళ్తూ వచ్చాడు. ఆ 40 దినాలు యేసుక్రీస్తు ఏ పని పెట్టుకోలేదు. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఈ దుఃఖ దినాలు ఈ 40 రోజులు కూడా ఒక ఉద్దేశం కలిగి ప్రార్థించి. ఏంటి ఆ ఉద్దేశము? ఆనాడు మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రం కోసమే, ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా కోసమై మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నెహెమ్యా 100 రోజుల నుండి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? యెరూషలేం ప్రాకారం కూలిపోతుందని, గోడలు కూలిపోతున్నాయని, కాల్ చేశారని, అవి కట్టబడాలని నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎస్తేరు తన జనాంగం అంతటిని ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంది. ఎందుకు? ఆ జనాంగం అంతా రక్షించబడాలని. అర్థమవుతుంది. యెహోషాపాతు ప్రార్థన చేశాడు 2వ దినవృత్తాంతంలో. ఎందుకు? తను 3 రాజులతో యుద్ధం చేయబోతున్నాడని తెలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలాగే వారందరూ ఒక ఉద్దేశం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏ ఉద్దేశంతో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు? అసలు ఉద్దేశం ఉందా? ఒక ఉద్దేశం కలిగి ప్రార్థించి. ఒకవేళ ఈరోజు నుంచి ఉపవాసం ఉండడం ఆరంభిస్తున్నావా? ఒక ఉద్దేశం కలిగి ప్రార్థించి. నీ బిడ్డల కోసమా, వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నావా? చెయ్యి. ఆత్మీయంగా నువ్వు బలపడాలనుకుంటున్నావా? బలపడాలని ప్రయత్నించి. లేకుంటే నువ్వు విడిచిపెట్టిన పాపం మీద ఇబ్బంది పెడుతుందా? ప్రార్థించి. నీ భర్త కోసం ఉంటున్నావా? ప్రార్థించి. లేకుంటే నీ ఆర్థిక సమస్యలు పోవాలని ప్రార్థన చేస్తున్నావా? ఉద్దేశం కలిగి ప్రార్థించి. దేవుడు తప్పకుండా నీకు విడుదలిస్తాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు 40 దినాల నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన పరిచయను ముందు కొనసాగించి. కాబట్టి ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి దాగింది. అర్థమైందా? ఎంతటి శక్తి దాగుందంటే, యేసుక్రీస్తు ఒకసారి రూపాంతర కొండపైకి వెళ్ళి అక్కడ గొప్ప మహిమను చూసి కిందికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎదుర్కొని, అయ్యా నా కుమారుడికి ఒక మూగ దయ్యం పట్టింది, నీ శిష్యులు ఏం చేయలేకపోయారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యుల వైపు చూసి ఒక హెచ్చరిక స్వరంతో వారిని గద్దిస్తూ ఆ యొక్క దయ్యాన్ని యేసుక్రీస్తు వారు వెళ్ళగొడుతూ వచ్చాడు. మనకందరికీ తెలిసిన విషయమే. అలాగా దయ్యం వెళ్ళిపోయాక యేసుక్రీస్తు శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా మేము కూడా ప్రయత్నం చేసాం కానీ మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే, యేసుక్రీస్తు వారు అన్న విషయము ఉపవాస ప్రార్థన వలన తప్ప ఈ దయ్యాలను మీరు వెళ్ళగొట్టలేరు
అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒక జిడ్డు లాంటి సమస్య, ఒక కఠినమైన సమస్య, ఒక మొండి సమస్య నేను ఏదైనా పట్టి పీడిస్తున్నట్లయితే అది వెళ్ళిపోవాలంటే కేవలం ఉపవాస ప్రార్థన వలనే అది పోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ 40 రోజులు నువ్వు నిజంగా ఉపవాసం ఉండాలనుకుంటున్నావా, లేదంటే 10 రోజులు ఉండాలనుకుంటున్నావా, అది ఎన్ని రోజులైనా పక్కన పెడితే నువ్వు ఉపవాసం ఉండి లెంటి డేస్లో ఈ దుఃఖ దినంలో ప్రార్థన చేస్తున్నావు అంటే ఒక ఉద్దేశం కలిగి ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. దేవుడు ఎటువంటి మొండి సమస్యనైనా సరే, ఎటువంటి జిడ్డు సమస్య నుంచైనా సరే నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా వచ్చినాడు. అర్థమవుతుందా? అంతేగాని ఈ ఉపవాస ప్రార్థన ఏదో ఆచార పద్ధతిగా ఏదో అవసరానికి నువ్వు వాడుకుంటూ చేయడం వల్ల ఉపయోగం లేదు. మనుషుల మెప్పు కోసం ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం లేదు. అలాగే చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థనలో చాలామంది రకరకాల ఆచారాలు పద్ధతులు చేసుకుంటూ ఉంటారనమాట. అర్థమవుతుందా? అలాగే ఏంటి ఆ ప్రాముఖ్యంగా ఆచారాలు అంటే ఇంకా ఈ లెంటి డేస్లో సిలువ పాటలే పాడాలి, సిలువ ధ్యానాలే చేయాలి, అర్థమవుతుందా? మెడలో సిలువ వేసుకోవాలి, తెల్ల బట్టలే వేసుకోవాలి, మాంసం తినకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఇండ్లు ఓపెనింగ్లు చేయకూడదు, ఇవి దుఃఖ దినాలు అని రకరకాల వ్యర్థమైన ఆచారాలు పెట్టుకున్నాడు మనిషి ఈరోజు. ఇవేవి దేవుడు చెప్పలేదే. ఈరోజు మంచిది అని నువ్వు అనుకొని ముందుకెళ్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. అర్థమవుతుందా? మనం పెట్టుకున్నాం ఇవి దుఃఖ దినాలని. ఎందుకు? ప్రభువుకు సమీపంగా రావడానికి, అంతే తప్ప ఇవన్నీ చేయకూడదని బైబిల్ ఎక్కడ చెప్పలేదే. అర్థమవుతుందా? నువ్వు కేవలం ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే ఇవి చేయకూడదు. అర్థమవుతుందా? కాబట్టి వ్యర్థమైన ఆచారాలు సంఘాలకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకండి. అర్థమవుతుందా? దేవుడు సెలవిచ్చాడు, మీరు ఉపవాసం ఉంటే నాకు మీకు తప్ప ఇంకొకరు తెలియాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఆచార సంబంధమైన దుఃఖ దినాలు చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. అర్థమవుతుందా? అర్థవంతమైన నిష్ఠతో కూడిన దుఃఖ దినాలు, శ్రమకాలం మీరు చేసి చూడండి. దేవుడు గొప్పగా ఉన్నతంగా మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రాముఖ్యంగా ఈ ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి దాగుంటుంది. అర్థమవుతుందా? ఈ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల గొప్ప శక్తి దాగుంటుంది. అలాగే ఈ దుఃఖ దినాల పట్ల గొప్ప ప్రణాళికను కూడా దేవుడు కలిగి ఉన్నాడు. బైబిల్లో 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అర్థమవుతుందా? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కదా, 40 దినాలు మోషే కొండ మీద ఉన్నాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు పిల్లలు 40 సంవత్సరాలు అరణ్యం గుండా యాత్ర చేస్తూ వచ్చారు. ఇలాగా 40 గురించి దేవుడు అద్భుతమైన సంగతులు రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లెంటి డేస్ అనేది ఏదో ఆచార పద్ధతిగా మనం చేయడాల్సిన అవసరం లేదు. ఈ లెంటి డేస్ అనేది ఎప్పుడైతే నువ్వు భక్తిపూర్వకంగా ఆత్మీయంగా నువ్వు చేస్తావో అప్పుడు దేవుడు నీ పట్ల గొప్పగా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాడు. ఈ 40 రోజులు కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు. ఒకవేళ నిజంగా నువ్వు ఫాస్టింగ్ ఉన్నట్లయితే, నిజంగా నువ్వు ఉపవాసం ఉంటున్నట్లయితే, ఉదాహరణకి నువ్వు 1 గంట 2 గంటలు ఫోన్ చూస్తూ ఉంటావు కదా. ఇందాక చెప్పాను కొన్ని విడిచిపెట్టాలి అని. ప్రతిరోజు నువ్వు టైం స్పెండ్ చేస్తూ ఉంటావు. ఫోన్ కానీ ఇంత, లేకుంటే ఇంకా టీవీ ముందర ఇంత, ఫోన్ ముందర ఇంత, రకరకాలుగా టైం స్పెండ్ చేస్తూ ఉంటావు. ఇప్పుడు ఆ సమయం అంతా కూడా నువ్వు దేంతో నింపుకోవాలి? ప్రార్థనతో నింపుకోవాలి. దేవునితో మాట్లాడడం కోసం నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలి. వాక్యాన్ని ధ్యానించడం కోసము కేటాయించుకోవాలి. అర్థమవుతుందా? ప్రాముఖ్యంగా ఈ యొక్క 40 దినాలలో మనము సమాజంగా కూడుకోవాలి. అర్థమవుతుందా? చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు అంటే ఇంకా ఈ 40 రోజులు చర్చికి వస్తారు, 40 రోజులు పాటలు పాడతారు, 40 రోజులు చర్చిలో కార్యక్రమాలు చేస్తారు. ఈ 40 రోజుల్లో ఈడంత భక్తిపరుడు లేడు. ఈ దుఃఖ దినాలలో ఈ 40 రోజులలో అసలు ఇలాంటి విశ్వాసేనా, అసలు ఇంత గొప్ప భక్తుడా అన్నట్లుగా సంఘంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈస్టర్ అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ కనపడరు వాళ్ళు. అంటే వీళ్ళు 40 రోజులు భక్తులు అనమాట. అంతే, 40 డేస్. ఆ తర్వాత భక్తి కనపడదు. అర్థమైందా? చాలామంది హైందవ సోదరులు కూడా వాళ్ళ దేవునికి అయ్యప్ప మాలని, లేకుంటే రకరకాల మాలలు వేసి వారి యొక్క గ్రంథాలని గౌరవిస్తూ వారి దేవుణ్ణి ఘనపరుస్తూ వాళ్ళు రకరకాలుగా దేవుని పూజిస్తూ ఉంటారు. ఎంతో నిష్ఠతో చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? అలాగే ముస్లిం సోదరులు కూడా వాళ్ళు రంజాన్ మాసంలో 40 రోజులు ఉంటారు. వాళ్ళు కూడా ఎంతో నిష్ఠతో చేస్తూ ఉంటారు, ఎంతో భక్తితో చేస్తూ ఉంటారు. ఎక్కడొచ్చిన చిక్కడే చాలామంది మనలోనే పేరుకి ఉపవాసం ఉంటాం కానీ మనలో నిష్ఠ కనపడదు. అర్థమవుతుందా? కేవలం 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడే కాదు సమాజంగా కూడుకోవడం అనేది, ఎల్లవేళలా కూడా మనం దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకుంటూ రావాలి. ఈ 40 రోజులలో 40 రోజులు సంఘానికి వస్తాడు. అర్థమవుతుందా? నన్ను అడిగితే ఈ 40 రోజులు మాత్రమే కాదు బ్రదర్, నీ సంఘంలో ఉన్న ప్రతి కార్యక్రమానికి 40 రోజుల తర్వాత కూడా హాజరు కావాలి. సంఘ ప్రార్థనకి, అర్థమవుతుందా, బైబిల్ స్టడీకి, యవనస్తుల కూడికి, ఆదివారం ఆరాధనకి, ప్రతి కుడికి నువ్వు హాజరు కావాలి. మానక సమాజంగా కూడుకోవాలని హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనం దేవుడు చెప్తున్నాడు.
రెగ్యులర్గా కూడుకోవాలి, ఏదో 40 దినాలు మాత్రమే కాదు. రెండోదిగా ఈ 40 దినాలలో మాత్రమే కొంతమంది ప్రార్థన చేస్తారు, ఇంకా చేయరు. ఈ 40 దినాలు మాత్రమే బైబిల్ పట్టుకుంటారు, ఇంకా పట్టుకోరు. కానీ దేవుడు అలా సెలవుస్తుంటే ఎడతెగక ప్రార్థన చేయండి అంటాడు. అర్థమవుందా? 40 రోజులు ప్రార్థన చేస్తే సరిపోదు, డైలీ నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. యూ షుడ్ ప్రే ఎవ్రీడే, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అర్థమవుందా? ఈ 40 దినాలు కూడా నువ్వు దేవునిలో చాలా బలపడాలంటే ప్రాముఖ్యంగా 2 విషయాలు చేయాలి. ఒకటి, ప్రార్థన చేయాలి. 2, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే ఇంకా నీ మనసును దేవుని మనసును కలిపేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే ఇంకా దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు తెలియజేస్తుంది. వాక్యం చదవడం వల్ల దేవుని మనసు ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎలా జీవించాలో, ఎలా రక్షణ పొందాలో, ఎలా ఆత్మీయంగా బలపడాలో, ఎలా దేవుని సన్నిధిలో నువ్వు వాడబడాలో, నీ పట్ల దేవుని చిత్తం ఏమైందో దేవుని వాక్యం ద్వారా నీకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ ఉపవాస దినాలలో సమాజంగా కూడుకుంటూ ఉండడం చాలా మంచిది. రెండోదిగా ప్రార్థన వాక్యం అనేది చాలా మంచిది. అర్థమైందా? నేను కొంతమంది చూశాను, ఉపవాసం అని పేరు పెట్టుకొని ఇంట్లో టీవీ ఆన్ చేసుకొని వాక్యాలు వింటూ ఉంటారు, లేదంటే ఫోన్ పెట్టుకొని వాక్యాలు వింటూ ఉంటారు. ఇంట్లో కానీ, లేదంటే వాళ్ళ రూమ్స్లో కానీ, లేదంటే ఎక్కడైనా కూర్చొని వాక్యాలు వింటూ ఉంటారు. నేను చెప్పే సలహా ఏంటంటే ఇంకా ఉపవాస దినాలను వాక్యము టీవీలో పెట్టుకుని వినడం కాదు, బైబిల్ చదువు. దేవునితో సూటిగా మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఆ సమయాన్ని వ్యక్తిగతంగా దేవునితో గడుపు. ఉపవాసం అంటే ఏంటి? వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపడం. ఉదాహరణకి నువ్వు ఒక వంట చేసుకోవాలనుకో, ఆ రోజు నువ్వు వంట చేసుకో, ఆ సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నువ్వు ఉపవాసం ఉన్నావు, ఆ రోజు ఆఫీస్కి వెళ్ళవు, ఆ ఆఫీస్కి వెళ్ళకుండా ఉండే సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నువ్వు ఆ రోజు ఉపవాసం ఉన్నావు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ సమయం అంతా కూడా దేవునికి ఇచ్చేసి వాక్యాన్ని ధ్యానించు. అర్థమవుతుందా? ప్రార్థన చెయ్యి. ఎలాంటి మొండి సమస్య అయినా సరే, జిడ్డు సమస్య అయినా సరే దేవుడు జవాబు ఇవ్వగల దినాలు ఈ దినాలు. అర్థమవుతుందా? ఆత్మీయంగా నువ్వు ఈ 40 దినాలు బలపడాలంటే ఇంకా ప్రార్థన వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ 2 లేకుండా ఏదో పొట్ట ఎండగట్టుకొని, అర్థమవుతుందా, ఏమీ తినకుండా, కొంతమంది దౌర్భాగ్యులు ఏంటంటే ఇంకా కొంతమంది అమ్మాయిల అబ్బాయిలు ఏదో డైటింగ్ కోసం అన్నట్లుగా 40 దినాలు ఉపవాసం అంటారు. అర్థమవుతుందా? ఏదో కొన్ని జ్యూసులు తాగుతూ గడిపేస్తూ 40 రోజులు డైటింగ్ ఉన్నట్లుగా ఒక పక్క దేవుని పని జరుగుతుంది, ఒక పక్క నా కార్యం జరుగుతుంది. అంటే స్వామి కార్యం స్వకార్యం అయిందనుకుంటారు అనమాట. అంటే అట్లా దేవునికి ఉపవాసమునా ఇట్లా నేను వెయిట్ లాస్ అయ్యా, బరువు తగ్గా అనే చాలామంది సంబరపడిపోతుంటారు. దానివల్ల ఉపయోగం లేదురా బాబు. అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ఉపవాసానికి ఒక అర్థం ఉంది. అర్థమవుతుందా? అలాగే ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 40 దినాలలో చేయవలసిన 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 లేకపోతే దుఃఖ దినాలకు అర్థం లేదు. ఏంటి ఆ 4? ఈ 4 చేయకపోతే నువ్వు ఉన్న ఉపవాసము, నువ్వు చేస్తున్న దుఃఖ దినాల ప్రార్థన, శిలువ ధ్యాన ప్రార్థనలు, ఈ శ్రమకాలం, ఈ 4 లేకపోతే వ్యర్థం. ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ప్రేయర్, సెకండ్ వన్ ఇస్ రిపెంటెన్స్, థర్డ్ వన్ ఇస్ సాక్రిఫైస్, ఫోర్త్ వన్ ఇస్ గుడ్ విల్లింగ్. మొదటిది ప్రార్థన, రెండోది పశ్చాత్తాపం, మూడోది త్యాగము, నాలుగోది ఇచ్చుట అంటే ఇంకా సత్క్రియలు చేయటం. ఈ 4 ఉండాలి. అసలు ఉపవాసం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు యెషయా 58 చేస్తే మీకు చదివితే అర్థమవుతుంది. నాకు ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటి? బీదలకు అన్నం పెట్టడము, వస్త్రం లేని వానికి వస్త్రం ఇవ్వడము, బీదల ఇంట చేర్చుకోవడమే నిజమైన ఉపవాసం అని యెషయా 58లో భక్తుడు రాస్తాడు. అంటే నువ్వు సత్క్రియలు చేయాలి. కానీ ఈనాడు దుఃఖ దినాలు ప్రార్థన వరకే ఆగిపోయింది. అర్థమైందా? పశ్చాత్తాపం లేదు, త్యాగం లేదు, సత్క్రియలు లేవు. అర్థమవుతుందా? నేను రీసెంట్గా మా సంఘంలో చెప్పాను, మీరు ఒకవేళ నిజంగా ఉపవాసం ఉంటున్నట్లయితే మీరు తినే ఆహారము పక్కన పెట్టండి, మీరు వండుకునే బియ్యం పక్కన పెట్టండి. ఆ బియ్యం తీసుకెళ్ళి మీ సంఘంలో ఇవ్వండి 40 రోజుల తర్వాత. సంఘంలో భోజనాలు పెడతా ఉంటారు కాబట్టి. ఒకవేళ అలా కాకపోతే ఆ బియ్యం తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంకి వెళ్ళండి, ఇవ్వండి. తద్వారా మీరు దీవెన పొందుకుంటారు. చాలామంది మా ఇంట్లో బియ్యం మిగిలిపోయి 40 దినాలు ఉపవాసం ఉండి కుటుంబం అంతా అనుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. బీదలకు అన్నం పెట్టాలి, అదే నిజమైన ఉపవాసం. వస్త్రం లేని వానికి వస్త్రాలు ఇవ్వడమే నిజమైన ఉపవాసం. అర్థమవుతుందా? కాబట్టి ఈ దుఃఖ దినాల్లో 4 లేకపోతే ఈ లెంటి డేస్కి అర్థం లేదు. ఏంటి ఆ 4? ప్రార్థన లేకపోతే, రెండోది పశ్చాత్తాపం లేకపోతే, నీ పాపం విషయం పశ్చాత్తాపడాలి. 41 రోజుకి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందాలి, దేవునికి సమీపంగా రావాలి, పశ్చాత్తాపం కలగాలి. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని పడిపోయి ఉంటే అయినా కానీ నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు పడిపోయినందుకు పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గర రావడానికి నీ యొక్క స్థితిని నువ్వు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మూడోదిగా త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, కొన్ని వదులుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా రకరకాల కొన్ని వదులుకోవాలి.
తిండి వదులుకోవాలి, నిద్ర వదులుకోవాలి, ఉపవాసం ఉండాలి అనుకుంటే, అర్థమవుతుందా, నీ ఫోన్ వదులుకోవాలి, నీ యొక్క లగ్జరీస్ టైం అంతా వదులుకోవాలి, సాక్రిఫైస్ చేయాలి ప్రభువు కొరకు. 4వదిగా సత్క్రియలు చేయాలి. లెంట్ డేస్లో దుఃఖదినంలో సత్క్రియలు చేయాలి. మనం పేదలకు అన్నం పెట్టాలి, వస్త్రాలు వరకు వస్త్రాలు ఇవ్వాలి. అప్పుడే నీ యొక్క ఉపవాసానికి, ఈ దుఃఖదినాలకు ఒక అర్థం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఏదో లెంట్ డేస్ అని దుఃఖదినాలని ఏదో ఆచార పద్ధతిగా మనం చేయడం వల్ల ఉపయోగం లేదు. కానీ నిజంగా నువ్వు ఆత్మీయంగా బలపడడానికి నువ్వు ఉపవాస దినాలు ఆచరిస్తున్నట్లయితే వి ఎంకరేజ్ యూ, నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థించి, నీ శక్తి కొలది, నీ సామర్థ్యం కొలది చేయి, శక్తికి మించి చేయొద్దు. చిన్న సలహా ఏంటంటే, కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఉపవాసం చేయకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఉపవాసం ఉండి గొంతు మీదకి తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకొని దేవుని నామానికి అవమానం తీసుకురాకండి దయచేసి. దేవుడు ఎక్కడ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించండి ఆజ్ఞ ఇవ్వలేదు. అది మన ఇష్టము, మన శక్తి, మన బలం, ఆయన పట్ల మనం చూపుతున్న ప్రేమకు ఒక నిదర్శనం తప్ప ఇది ఖచ్చితమైన ఆజ్ఞ అనేది దేవుడు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఈ దుఃఖ దినాలు ఏదో ఆచార పద్ధతిగా కాకుండా దేవుని మహిమార్థమే చేస్తే, దేవుని కోసం చేస్తే నిజంగా ఈ ఉపవాస దినాలు నీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి, ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీకు మాత్రమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అర్థమవుతుందా? అంతేకాని భస్మ బుధవారం రోజు ఏదో ఆచారంగా బూడిద పూసుకోవడము, అర్థమవుతుందా? అసలు భస్మ బుధవారం అంటే ఏంటి? 46 రోజులు ఈస్టర్కి లెక్క పెట్టేసి, ఈస్టర్ నుంచి 46 రోజులు లెక్క పెట్టితే వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారం అంటారు. ఆనాటి కాలంలో బూడిదలో కొంచెం నూనె రాసి ఆ బూడిదను నుసటి మీద సిలువ గుర్తు వేసేవారు అనమాట. అక్కడ నుంచి ఆ భస్మ బుధవారం నుంచి మనకు లెంట్ డే స్టార్ట్ అవుతుందని అప్పుడు పెట్టిన ఆచారం 46 డేస్ గుర్తుగా పెట్టారు. ఆ తర్వాత ఈస్టర్కి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. అర్థమవుతుందా? పామ్ సండే అంటారు అనమాట. ఆ రోజు చాలామంది మరీ విడ్డూరంగా ఆ రోజు పెట్టుకున్న మట్టలు, ఆ రోజు చర్చిలో ఇచ్చిన మట్టలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏదో లాభం జరుగుతుందని, ఏదో దేవుడు ఆశీర్వదిస్తాడని సంవత్సరం అంతా ఆ మట్టలు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది చూశాను. ఏంటండి ఈ మూఢాచారాల నమ్మకాలు? అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కూడా వీటిని ఎంకరేజ్ చేయడు. బైబిల్ అంతా కూడా మూఢాచారాలకు, మూఢనమ్మకాలు వ్యతిరేకంగా వెళ్తూ ఉంటుంది. కానీ ఈనాడు మనమే సిలువ ధ్యానాలని సిలువ వేసుకోవడము, అర్థమవుతుందా, దుఃఖ దినాలని చెప్పేసి మనము మంచి బట్టలు వేసుకోకుండా ఏదో ముత్తక బట్టలు వేసుకొని తిరగడము, మాంసం గట్రా ఏవి తినకపోవడము, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడము, ఇల్లు ఓపెనింగ్లు పెట్టుకోకపోవడము, ఇవన్నీ మనుషులు కల్పించుకున్న వాటండి. మనుషులు కల్పించుకున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కనుక మనుషుల కల్పితమైన బోధనలకి మీరు అటువైపు త్రిప్పబడకండి. అర్థమవుతుందా? దేవుడు నియమించిన బోధకే మీరు నిలబడి ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ లెంట్ డేస్ అనేది మన పితరులు, మన మొదటి 2, 3, 4 శతాబ్దాలు ఉన్నవారు మన మేలు కొరకే పెట్టారు. దేవునికి దగ్గరగా రావాలని, దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని, బైబిల్లో లోతైన సత్యాలు తెలుసుకోవాలని, ప్రార్థనలో బలపడాలని అని ఒక గొప్ప ఉద్దేశంతో వారు దీన్ని సంఘంలోకి తీసుకొస్తే, ఇది సంఘంలోకి వచ్చి ఈనాడు ఒక ఆచారంగా, ఒక మూఢనమ్మకాలకి ప్రతీకగా చాలా సంఘాలలో మారిపోయింది. కొన్ని సంఘాలు 40 దినాలు పాటించరు. కొన్ని సంఘాలు, పేర్లు అనవసరం కానీ, కొన్ని సంఘాలు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు పాటించరు. ఆ సంఘాలని కొన్ని సంఘాలు ఏదో దుష్ట సంఘంగా, పరిశుద్ధాత్మకు విరోధమైన సంఘాలుగా చూస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అలాగే చూడాల్సిన అవసరం ఏం లేదు. అర్థమవుతుంది. కాబట్టి 40 దినాలు మీరు లెంట్ డేస్ మీరు పాటిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. దేవునికి అంగీకారయోగ్యంగా, మీరు ఆత్మీయంగా బలపడే విధంగా, సంఘంకు ఉపయోగపడే విధంగా, అనేక మందికి దీవెనకరంగా మీరు ఉపవాసం ఉండి దుఃఖ దినాలు పాటిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా మీ ఉపవాస ప్రార్థనలు, ఈ దుఃఖ దినాలు దీవించి మీకున్న ప్రతి సమస్య నుండి దేవుడు మీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కానీ అదే ఆచార పద్ధతిగా చేస్తూ, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, దేవుని వాక్యంలో చెప్పనివి చేస్తూ, దేవుణ్ణి భ్రమపెట్టి మీరు భ్రమలో బ్రతుకుతున్నట్లయితే, సంఘాన్ని భ్రమపెట్టి మీరు భ్రమలో బ్రతుకుతున్నట్లయితే జాగ్రత్త, ఒకరోజు ఎండిపోతాం, నరకంలో పడిపోతాం. కాబట్టి అలాగ మనం ఉండకూడదని, మనమందరం కూడా ప్రార్థనలో బలపడాలని, వాక్యంలో బలపడాలని ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే నిజంగా మీలో ఎంతమంది 40 దినాలు ఉపవాసం ఉండాలని ఆశిస్తుంటున్నట్లయితే తప్పకుండా మీరు 40 దినాలు ఉండండి. అర్థమవుతుందా? అది మీ ఇష్టము, బలవంతమైతే కాదు.
మీరు ఉండదగిన దానికంటే ఎక్కువ ఉండకండి, ఇది నా సలహా. కాబట్టి ఉన్నంతకాలం కూడా ప్రభువుకు సమీపంగా మాత్రమే ఉండండి. అర్థమవుతుందా? లోకానికి వేరే, క్రీస్తుతో సమయాన్ని ఎక్కువ గడపండి. అది మీకు ఎంతగానో లాభం తీసుకుని వస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అవును తండ్రి, లెంట్ డేస్ యొక్క చరిత్రను తండ్రి, ఈ లెంట్ డేస్ అంటే ఏమిటి, ఎందుకు, ఎలా చేయాలనేది మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. మరొకసారి నీ వాక్యాన్ని మీరు మాకు అందించినందుకు వందనాలు. ఈ దుఃఖ దినాలు ఏదో తండ్రి ఆచార పద్ధతిగా కాకుండా తండ్రి ఆత్మీయతకు బలపడే విధంగా, మేము దేవునిలో బలపడే విధంగా ఉపయోగకరంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, తండ్రి విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించి దర్శించి మాట్లాడమని, ఈ లెంట్ డేస్ మాకు ఎంతగానో ఉపయోగకరంగా మార్చి మలచమని ప్రార్థిస్తూ, విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యం మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని నమ్ముతుంటున్నాను. నిజంగా లెంట్ డేస్ విషయంలో ఎవరికి డౌట్స్ ఉంటే, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ మెసేజ్ అనేక మందికి షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలంటే కింద నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఎలా చేయాలో, ఎందుకు చేయాలో మరింత వివరంగా మీకు చెప్తాను. అర్థమవుతుందా? మా పరిచర్యకు ప్రార్థన చేయండి. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. నిజంగా ఈ పరిచర్లో మీరు సహకరించాలనుకుంటే, ఇంకా ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీరు మా నెంబర్ కాల్ చేయొచ్చు. మీ యొక్క గొప్ప ప్రేమను మేము కోరుకుంటున్నాం. తద్వారా మనమందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.